అసలు మీరు అవినీతి గురించి మాట్లాడితే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. మీరు ఎవడు ప్రెస్ ముందుకు వచ్చినా అవినీతి అనే పదం తాటిపై దాచుకుంటే బాగుండు నేను అనే స్థితికి వచ్చింది. మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? ఊళ్ళలో మాట్లాడదాం పోదమ్మా. మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, మనకేమైనా లైన్ ఉందా అక్కడ, మనకేమైనా రూట్ దొరుకుతుందా, 10% వస్తుందట, 10% కమిషన్ గురించి మాట్లాడుతుండ్రు. సిగ్గుండాలి ఏమన్నా మాట్లాడడానికి. ఇప్పుడు 20 చేసిరేట. చిన్న కాంట్రాక్టర్లు, చిన్న ప్రజాప్రతినిధులు ఉత్తరాలు రాసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి వచ్చిర్రు నీ పర్సెంటేజ్లతో. పాపం 40 ఏళ్లు కష్టం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సేవలు చేసి వాళ్ళ సొంత డబ్బుల్ని సేవ్ చేసుకుని రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన పెన్షన్ పైసలకు కూడా పర్సెంటేజ్లు అడిగే ప్రబుద్ధులు సిగ్గు లేకుండా మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మూసుకోండి నోరు. ఇప్పటికైనా ఆ పదమే సిగ్గుపడుతుంది మీ నోట్లో నుంచి వస్తాను. ఇవాళ బహిరంగంగా మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటారు. చిని అమ్మ మేము ఇంత కష్టపడి అధికారంలో తెస్తే నేను పోతే కూడా పర్సెంటేజ్ అడిగిండు అని చెప్పి తిట్టుకుంటున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా. తెలుసో తెలుగో బ్రహ్మలను మీకు సపోర్ట్ చేసిన కాంట్రాక్టర్లు ఏడుస్తున్నారు మీ అవినీతి గురించి. మీరు ఎవరెవరు ఎంతెంత ఏం సంపాదిస్తున్నారో ఆడ కేంద్రంలో పైన మీ పార్టీలో సమర్పిస్తేనే ముఖ్యమంత్రి అవుతాం, మంత్రులు అవుతాం అని చెప్పి ఎవడోడు పోటీపడి సంపాదిస్తున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి మా దగ్గర.